ఒక్కొక్కలో ఫోన్ పగల కొట్టేస్తా. అసలు ఏంటి అసలు ఇది? స్టోరేజ్ ఫుల్ అంటుంది. ఫొటోస్ వీడియోస్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూనే ఉన్నా. ఇంకా స్టోరేజ్ ఫుల్ అంటే ఇంకేం చేయాలిరా? ఫోన్ ఫుల్ ల్యాగ్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పరా బాబు. ఆగాగు, అంత కంగారు పడి నీ ఫోన్ పగల కొట్టగానే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వు. ఫస్ట్ నీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని ఇంకొక ఆప్షన్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ డివైస్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకు ముందు నువ్వు యూస్ చేసి అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ యొక్క డేటా అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వీటిని డిలీట్ చేస్తే నీ స్టోరేజ్ సేవ్ అవుతుంది. క్రోమ్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సైడ్ సెట్టింగ్స్ అని ఇంకో ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే డేటా స్టోర్డ్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రీవియస్గా బ్రౌజ్ చేసిన ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క డేటా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డిలీట్ మీద క్లిక్ చేస్తే డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మేనేజ్ స్టోరేజ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇందులో మీకు అనవసరమైన ఫైల్స్ ఉంటాయి కదా, లార్జ్ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసుకుంటే స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే మీ పాత డబ్బా ఫోన్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన పేజ్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి.